ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఈ ఆగస్టు నెలలో మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయము మరొక ఆదివారం. మరి ఆగస్టు నెలలో మొదటి వారం దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరం నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరు కూడా. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి ప్రభువా, అప్పుడే నూతన సంవత్సరంలో నాయన మమ్మను 8వ నెలలో ఆగస్టు నెలలో ప్రవేశపెట్టారు తండ్రి. అందుకు నీకు లెక్కలేని కోట్లు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నాయన మరి మా జీవితంలో నాయన అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, వేదనలు వచ్చినప్పటికీ, నాయన కష్టాలు వచ్చినప్పటికీ, బలహీనతలు వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటిని కూడా తప్పించి మరలా మరొక ఆదివారము నీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆయన మా సంఘ బిడ్డలు, మా సంఘ పెద్దలు, అలాగే నాయన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు, అన్ని సంఘాల వారిని, దూర ప్రాంతాల్లో వాక్యం వింటున్న వారిని అందరినీ దీవించి బలపరచండి. మీరు మహిమ పొందండి. బలమైనటువంటి వాక్యం ద్వారా మహిమ ఘనత మీరే, ప్రభావాలు ఘనత తెచ్చుకోండి. మరి ముఖ్యంగా నాయన ప్రభువా, మా సంఘ బిడ్డలు ఎవరెవరు, ఎలాంటి అవసరాలు నాయన, ఎటువంటి నాయన కోరికలు, ఎటువంటి నాయన ప్రభు అవసరతలు నీ సన్నిధిలో అడుగుచున్నారు. ప్రతి బిడ్డకు యేసు నామములో నీ వాక్యం వినుట ద్వారానే వారి సమస్యలన్నీ తీర్చండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాట పాడుకుందామండి. దేవుని యొక్క సన్నిధిలో రాకడ పాట మనందరం కలిసి పాడుకుందాం. రాకడ సమయములో కడబూర శబ్దములో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దములో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగి రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగి రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. మీరు కూడా పాడమ్మా. రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలలో స్తుతియాగము నీకుందా? ఎల్ల వేళలలో
స్తుతి యాగము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఆరాధన పాట పాడుకుందామండి. ఆరాధన పాట మనందరికి వచ్చిన పాట, చక్కని పాట, మనందరికి తెలిసిన పాట, మనందరం ప్రతి వారం పాడుకునే పాటే. నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. అందరూ పాడుకుందాం. అందరికి వచ్చిన పాట. నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిట్టూర్పులెదురైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులేనను విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిలా సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా. హల్లెలూయా. దేవుని పేరట అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మనము ఈ పరిశుద్ధ ఆదివారం ఆగస్టు నెలలో మరి ఒక చక్కని అంశాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టే మనం దేవుని సన్నిధిలో మరి చక్కని అంశాన్ని నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో మరి ఈ వారము ప్రభు మనకి ఇచ్చినటువంటి అంశం పేరు ఏంటంటే ఆశ్రయ పురములు అనేటువంటి అంశం. పాత నిబంధన కాలంలో ఎవరైనా అపరాధము ఏదైనా ఒక తప్పు లేదా ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుకు శిక్ష వారి మీదకి రాకుండా ఉండాలంటే మోషే గారు యెహోషువతో మాట్లాడినప్పుడు ఆయన కొన్ని ఆశ్రయ పురములు ఏర్పాటు చేయమన్నట్లుగా ఆయన మనం చూస్తున్నాం. అయితే పాత నిబంధనలో ఆశ్రయ పురములు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి కొత్త నిబంధనలో మనకు ఆశ్రయం ఎవరంటే మన యేసు ప్రభు వారే. ఈ లోకంలో మనం తెలిసి తెలియక ఏదైనా అపరాధం చేసినప్పుడు మనము యేసయ్యను ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాం. అంటే దేవుని మందిరానికి రావటం, దేవుని మందిరంలో మనం చేసినటువంటి ఆ చిన్నది కానీ పెద్దది కానీ పొరపాట్లు కంటి వలన, చూపు వలన, క్రియల వలన, తలంపు వలన ఏ తప్పు చేసినా ప్రభు సన్నిధిలో మనకు ఆశ్రయము యేసయ్య. దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య సన్నిధి అనగా దేవుని మందిరము. అయితే దేవుని మందిరానికి రావడానికి అవకాశం లేని రోజులైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో నీ ఇంట్లోనే ఉండి నీ గదిలోనే మోకరించి దేవుని సన్నిధిలో మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి చిన్న అపరాధములను దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునేటువంటి వారంగా ఉన్నామని ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అయితే దేవుని యొక్క ఆశ్రయపురముల ద్వారా మనము 5 విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి మనము ఎలాగ ఆశ్రయించాలి, ఎప్పుడు ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి, ఏ సమయంలో ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని 5 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు కొన్ని 5 విషయాలు యేసయ్య పరిశుద్ధ గ్రంథములో నుండే మనము నేర్చుకోవడానికి ఆయన కృప చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. అయితే దేవుని బిడ్డలారా, ఈ 5 ఆశ్రయపురాలు 5 విధాలుగా మనం దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలి అనేటువంటి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము దేవునిలో ఏ విధమైనటువంటి ఆశ్రయమును మనం పొందగలము దేవుని సన్నిధి. కనుక దేవుని సన్నిధిలో మొదటి మాట అయితే ఆశ్రయపురాలకి మరి మూలవాక్యాన్ని నేను చెప్తున్నాను. జాషువా గ్రంథము అంటే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో ఆ మూలవాక్యము మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ వచనం రీడ్ మార్క్. కనుక అక్కడ యెహోషువ ఏం చెప్తున్నాడు, మోషే ఏం చెప్తున్నాడు చూద్దాం. దేవుని బట్లారా, ప్రతి అక్కడ చేయువాడు రాకపోవునట్లు అని మీకు ఆశ్రయపురములు అనే మాట అక్కడ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనము చేసినటువంటి తప్పుకి మన మీదకి మరలా ప్రతి కీడు రాకుండా పాత నిబంధన కాలంలో ఆ దినాల్లో బిడ్డలు ఆశ్రయపురములను ఆశ్రయించిన వారుగా ఉన్నారు. అయితే అలాగ ఆశ్రయించినటువంటి వారికి దేవుని యొక్క సన్నిధిలో ఎంతో మరి దీవెన కలుగునట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని సన్నిధిలో మరి 5 విషయాలు నేర్చుకుందారని చెప్పాను కదండి. కనుక దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క ఆశ్రయము మనము పొందినప్పుడు, మరి యేసయ్య యొక్క ఆశ్రయం మనం పొందినప్పుడు మనము ఏ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఆశ్రయం పొందుతామనే విషయాన్ని మొట్టమొదటి మాట నెంబర్ 1 నిర్భయముగా నివసింప చేయుటకు
యేసయ్య మనకు ఆశ్రయపురముగా ఉంటాడు. ఏమో నిర్భయముగా నివసించటం, మనము నిర్భయముగా దేవుని బిడ్డలారా చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 13వ వచనంలో ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40, అందరూ రాసుకున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాటను మనం నేర్చుకుందాం దేవుని సన్నిధిలో. చూద్దాం, బైబిల్ గ్రంథం అందరూ తీయండమ్మా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. ఐజియా 41:13. దేవుడైన యెహోవా నేను భయపడకము నేను నీకు సహాయపడుదును చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. అది దేవుడు మనకి నిర్భయముగా నివసించడానికి దేవుని యొక్క ఆశ్రయం ఎలాగుంటుంది చూడండి. అక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుడు అట ఏం చేశాడటండి అమ్మా, మనము నిర్భయముగా నివసించుటకు ఏం చేశాడట దేవుడు? మన కుడి చేతిని దేవుడు పట్టుకుంటాడట. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడటండి? దేవుడు ఎప్పుడు మన చేతులు పట్టుకుంటాడు, ఎందుకంటే మనం పడిపోకుండా కాపాడు. అయితే దేవుడు మన చెయ్యి పట్టుకుంటకు కారణం ఏంటంటే మనము ఆయన బిడ్డలం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే మన చేతిని, మన కుడి చేతిని యేసయ్య చేతిలో పెట్టాలి. దేవుడు మన చేయి పట్టుకున్న కంటే మనం కూడా యేసయ్య చేతిలో ఏం చేయాలా? మన చేతిని పెట్టాలి. మనం కూడా యేసయ్య చేతిలో ఏం చేయాలన్నమాటండి? మన చేతిని పెట్టాలి. దేవుని చూడండి, ఒక తండ్రి ఒక బిడ్డ రోడ్లో నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అయితే ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ బిడ్డ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు చిన్న వయసులో. అండ్ ఎందువరకు రోడ్లో ఏదైనా పీస్ మిఠాయి అమ్మేవాడు, రోడ్లో బుడగలు అమ్మేవాడు ఎదురవుతున్నాడు అనుకో, ఈ తండ్రి బిడ్డ చేయి పట్టుకోకపోతే ఏం చేస్తాడు? ఆ తండ్రి చేయి విడిచిపెట్టేసి అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే తండ్రి అంటాడు, రే అలాగే అంటానికి కుదరదు, ఆయన గట్టిగా చేయి పట్టుకుంటాడు. అంతే కదా? అలాగే మనం కూడా ఈ లోకంలో మరి సాతానుడు ఎన్నో రకాలైనటువంటి ఆశలు చూపెడతా ఉంటాడు. బైబిల్లో 3 ఆశలు ఉన్నాయి. 1 నేత్రాశ, 2 శరీరాశ, 3వది జీవపడము. అయితే శరీరాశ, నేత్రాశ, జీవపడము ఈ 3 ఏం చేస్తున్నాయండి? లోకంలో మానవులను లోకానికి లాగేస్తూ ఉంటాయి. ఆ లోకానికి లాగేసేటప్పుడు మరి వాటి వైపు చూడకుండా, ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలకి నా మనవి, లోకంలో మనము అనేక మరి స్థలాలకు వెళ్ళినప్పుడు సాతానుడు అనేక రకాలుగా ఏం చేస్తూ ఉంటాడండి? మరి ఆకర్షిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళిపోవాలని దేవుని వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట. కనుక మనం ఈ లోకంలో దేవుని యొక్క ఆశ్రయం పొందటానికి నెంబర్ 1 మొదటి మాట ఏంటంటే నిర్భయముగా నివసించటానికి. ఎటువంటి ఏదన్నాడండి? నిర్భయముగా. మనము దేవుని యొక్క ఆశ్రయాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో మనం ఏం చేస్తామన్నమాట? నిర్భయముగా, భయం లేదు. ఎందుకంటే మన దగ్గర మన తోటి మన మనం బయటికి వెళ్ళినా, మన లోపలికి వచ్చినా, మన ఇంట్లో ఉన్నా, లేకపోతే మనం మరి ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళినా, లేకపోతే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆశ్రయము మనకు తోడుగా ఉంటుంది. కనుక యేసయ్య ఆయన మనతోటే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క కాపుదల యేసయ్య మనతో ఉంచి ఆయన నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం నిర్భయముగా, దేవుని బిడ్డ, దేవుని నమ్మిన బిడ్డలు నిర్భయముగా నివసించేటువంటి ఆయన ఆశ్రయాన్ని ఇస్తాడనమాట. దేవుడు నేను నిర్భయముగా ఉండాలి అంటే దేవుని బిడ్డ ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయాన్ని కోరుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధినే కోరుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని ప్రార్థనే నీవు చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క ఆ కృపలోనే మనము దేవుని యొక్క వాక్య భాగంలోనే
ముందుకు సాగిపోవాలి. కనుక ఆ దేవుని సన్నిధిలో అందుకే మనం బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అంటాడు, ఏమన్నాడు? లోపలికి వచ్చినప్పుడు దీవిస్తాను, బయటకు వెళ్ళినప్పుడు దీవిస్తాను, నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవిస్తాను, అలాగే నువ్వు పొలంలో ఉంటే దీవిస్తాను, అలాగే నీవు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దీవిస్తాను, నీ ఆహారపు పాత్రను దీవిస్తా అన్నాడు దేవుడు. అలాంటి దేవుని యొక్క కాపుదలతో దేవుడు మనల్ని మరి నిర్భయముగా నడిపించాలి అంటే మనం దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలని మరి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. నేను రెండవ మాటలోకి వెళ్ళిపోతున్నా. రెండవ మాట, దేవుని యొక్క ఆశ్రయము దేవుని సన్నిధిలో మనకు ఎలా తోడుగా ఉంటుంది. సురక్షితముగా నివసింపచేయుటకు దేవుని యొక్క ఆశ్రయము మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. సురక్షితముగా చూడండి, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనంలో మాట ఉంటుంది. 91:4 వచనంలో కీర్తనలో 90 మనందరికి వచ్చిన మాటే 91:4 ఏమంటాడండి? ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు. సరే, దేవుని యొక్క రెక్కలు, దేవుని యొక్క రెక్కలు, ద వింగ్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క రెక్కలు కవర్డ్స్ అన్నమాట. అంటే కప్పుతాయి, కవర్డ్స్. దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల క్రింద మనము ఆశ్రయం కలిగి ఉండేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక దేవుని యొక్క ఆశ్రయము ఇంకా ఎలాగుంటుందో చూద్దాం. అయితే రూతు గ్రంథంలో మనం ఒక వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు అక్కడ రూతు బెత్లెహేము అనే పట్టణానికి వచ్చినప్పుడు ఆ 2వ అధ్యాయము 12వ వచనంలో నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉందన్నాడు. ఎవరన్నారా మాట? ఎందుకు అన్నాడు? ఎప్పుడు అన్నాడు? ఆ ప్రాంతంలో బోయోజ్ అనేటువంటి గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అయితే రూత్ ఏం చేసిందండి? ఆమె తన అత్తగారితో పాటు ఆ విగ్రహ సంబంధమైనటువంటి మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసింది. ఇది విగ్రహ దేశము కనుక ఈ దేశం నాకు అక్కర్లేదు, ఈ ప్రాంతం నాకు అక్కర్లేదు. ఆ ప్రాంతంలో అప్పుడు కరువు లేకపోవచ్చు, బెత్లెహేములో కరువు వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ నష్టం కలిగినందుకు మళ్ళా ఏం చేసింది? నయోమి తన యొక్క మరి స్వదేశానికి దేవుడు మరలా ఆత్మ ప్రేరేపణతో బయలుదేరి వచ్చేసింది కదా. ఆ బయలుదేరినప్పుడు రూతు అంటుందన్నమాట. ఏమంటుందండి రూతు? అయితే ఆ రూతు తోటుకోళ్ళు వార్ప అని ఇద్దరు ఉన్నారు. అయితే ఆమె ఏముందంటే, అమ్మా నేను ఉండిపో, మరి నేను మా దేశం వెళ్ళిపోతున్నాను కనుక మరి నా కుమారుడు కూడా లేరు కదా అంటే, అప్పుడు వార్ప అంది, మా బలేగంది మా అత్తగారు అని సంకలు కొట్టుకుంటా మా ఆనందంగా ఉండిపోయిందనమాట. అయితే రూతు అలా చేయలేదు. రూతు ఏం చేసిందనమాట అండి? అక్కడ రూతు అంటుంది, మనందరికి తెలిసిన వాక్యం అని చెప్పేస్తున్నా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, ఎందుకంటే మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు అని రూతు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, యేసయ్యలో ఉన్న శక్తిని తెలుసుకుని తన అత్తగారితో పాటు ఆమె బయలుదేరి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచ్చిన తర్వాత ఆమె బోయోజు పొలంలో పరిగేరుకుంటుంది. దేవుని యొక్క వాక్యంలో దాని అర్థం ఏంటంటే, బోయోజు పొలములో పరిగేరుకోవటం అంటే, పొలమనగా దేవుని యొక్క రాజ్యం, అంటే దేవుని సువార్త సంబంధించినటువంటి స్థలం, అయితే దేవుని యొక్క పరిశుద్ధ నా గ్రంథం కనుక ఈ పొలములో ఆమె ఏం చేస్తుందంటే పరిగేరుకోవటం అంటే పరిగే అనగా దేవుని వాక్యాన్ని ఆమె జాగ్రత్తగా నేర్చుకుంటుంది అన్నమాట. దేవుని అర్థం మామూలుగా అయితే పరిగేరుకుంటాం అంటే, అక్కడ మామూలుగా అయితే ఆమె ఆ పొలంలో విడవబడినటువంటి వడ్ల గింజలను ఏరుకుంటుందన్నమాట. అంటే విత్తనం అంటే మనందరం అనేకసార్లు వింటాం కదా, విత్తనాలు అనగా దేవుని వాక్యం కనుక వాక్యం ఆమె గ్యాదర్ చేసుకుంటుంది, వాక్యాన్ని నేర్చుకుంటుంది. దేవుని వాక్యం చెప్తున్నాం దైవజనులుగా చెప్పినప్పుడు మరి మీరు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? మీరు కూడా గ్యాదర్ చేసుకోవాలి. నోట్స్ తీసుకుని లేకపోతే డైరీ తీసుకుని ఆ వారం
మీరు చక్కగా ఆ వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యం రాసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడే వేరే చోట ఎక్కడన్నా లేదా మీ కుటుంబ ప్రార్థనలో చెప్పుకోండి. దేవుని వాక్యం నేర్చుకోవటంలో ఎంతో ఆశీర్వాదం ఉందన్నమాట. కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఏం చేస్తుందండి, ఆమె దేవుని వాక్యాన్ని నేర్చుకుంటుంది అనమాట. అర్థం కనుక బోయోజు పొలములో ఆ యొక్క మరి ఆమె ఆ పనులు దగ్గర మరి ఆ యొక్క ధాన్యపు గింజలను ఆమె సమకూర్చుకుంటున్నప్పుడు బోయోజు చూసి ఆయన అంటున్నాడు కదా, అమ్మాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది ఈ ప్రాంతం కాదు కదా, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఏంటి నా పొలంలోకి వచ్చావు, నా పొలంలో ఏర్పడినావు ఏంటి అని అనలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బోయోజు అనేవాడు చాలా మంచి మనస్తత్వం కలిగినవాడు. అంటే గొప్ప రైతే, పొలాలు ఉన్నవాడే, ధనవంతుడే, కానీ చాలా మంచివాడు అన్నమాట. గర్వం లేనివాడు, చాలా వినయం కలిగినవాడు, దేవుడంటే భయము భక్తి కలిగినవాడు, పేదలేడల జాలి కలిగినవాడు. కనుక అందుకే బోయోజును ఉదాహరణకి మరి మనము యేసుక్రీస్తుతో మనం పోల్చొచ్చు. కనుక ఎందుకంటే బోయోజు రూతు వలన యేసుక్రీస్తు వంశావళిలోనికి వాళ్ళిద్దరూ ఆ దేవుని యొక్క చరిత్రలోకి వెళ్ళిపోయారు. కనుక అందరూ మనం ఇంతకుముందు విన్నాం. కనుక నేను చెప్పట్లే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మామూలుగా బోయోజు ఒక రైతు, రూతు ఒక అన్యురాలు, యేసయ్యను తెలుసుకుంది, దేవుని మార్గంలోకి వచ్చింది. మార్గంలోకి వచ్చినటువంటి అన్యురాలు ఎప్పుడైతే బోయోజు యొక్క మరి సహవాసం కలిగిందో ఆ సహవాసాన్ని బట్టి ఏమైపోయిందనమాట అండి, ఆ సహవాసాన్ని బట్టి ఏమైంది, దేవుని యొక్క యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చేసింది. దేవుని బిడ్డలా చూసారా ఎంత ఆశీర్వాదం. కనుక మన ఆత్మీయ జీవితంలో మనము యేసయ్యను ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని బిడ్డల సహవాసంలో, లేకపోతే దేవుని యొక్క రాజ్య వారి సంబంధమైనటువంటి వాసులుగా మా దేవుని వాక్యంలో చెప్తున్నాడు, మీరు రాజులైన యాజక వంశంలో చేర్చబడిన వారు అంటాడు పేతురు గారు ఒకసారి. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని వంశావళిలో చేర్చబడినటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము యేసుని వారం దేవుని వారసులం, ప్రేమ నివాసులము, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. భక్తుడు పాడాడు దేవుని పట్ల, మన దేవుని వారసులం, నవయుగ సైనికులము, పరలోక వారసులుగా దేవుడు మనలను ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నామో ఆయన సన్నిధిలో మనం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో యేసయ్య ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడుగా ఉన్నట్లుగానే ఇక్కడ ఈ బోయోజు కూడా అనేక మందిని ప్రేమించేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి దేవుని కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసయ్య మానవులమైన మన కొరకు ఈ లోకంలో ఎలాగైతే తగ్గించుకున్నాడో, తగ్గించుకొని మానవులమైన మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడో, ఎప్పుడైతే యేసయ్య మానవులమైన మన కొరకు ఆయన మరి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మరి అంతగా ఆయన మరి ఆయన ధనవంతుడయ్యుండియు మనలను మన కోసము లేకపోతే మన యొక్క పాపముల కోసము ఆయన శిలువలో మరణించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసయ్యగా మనం చూస్తున్నాం. అలాగే బోయోజు తగ్గించుకున్నటువంటి వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో యేసయ్యలో మనం కూడా తగ్గించుకున్నప్పుడు యేసయ్య మన ప్రతి విధమైన అపరాధాలను ఆయన క్షమించి ఆయన మన ఆత్మీయ జీవితంలో ఒక బలమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం నడిపిస్తాడు. నేను 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలారా, మనము విరోధుల చేతిలో నుండి మనల్ని తప్పించడానికి దేవుడు మనకు ఆశ్రయపరముగా ఉంటాడట. విరోధుల చేతులు చూడండి, అనేక సందర్భాల్లో మనకు తెలియకుండానే
మనకు విరోధులు ఉంటూ ఉంటారు. మనం బాగా ఉన్నాం అనుకోండి, మనం బాగా ఉన్నప్పుడు అనేక మంది మనలను విరోధులుగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు, లేకపోతే మనము అసూయ పడుతూ ఉంటారు, లేకపోతే మనకు విరోధులుగా తయారవుతూ ఉంటారు, లేకపోతే ఎవరెవరితో కలిసి మన మీదకి లేనిపోని రకరకాలైనటువంటి మరి విరోధమైనటువంటి విషయాలు తెచ్చి పెడతా ఉంటారు. అలాంటప్పుడు దేవుడు మనకి ఆశ్రయపరంగా ఉంటాడట. చూద్దాం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును యెషయా గ్రంథం 54:17 అమ్మగారు చదివారు కదా. ఏమన్నాడండి? మనకు విరోధముగా ఎవరైనా ఒకవేళ ఉన్నప్పుడు కూడా వారు ఏదైనా మన మీద ఒకవేళ అనేక రకాలైనటువంటి ఆయుధాలు పట్టుకొని మన మీదకి ఒకవేళ దెబ్బలాటకు వచ్చినప్పుడు కూడా అవి ఏమి కూడా మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు కనుక మనకు విరోధమైనటువంటి ఆయుధం ఏది వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క బిడ్డగా నీవు ఉన్నావు కనుక దేవుడు నిన్ను ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుదల కాస్తూనే ఉంటాడు. చూడండి, దావీదు ఉన్నాడు. మరి సౌలు రాజు దావీదు మీద అసూయపడి తరుగుతూ ఉంటాడు. దావీదు ఎక్కడ దాక్కున్నాడు? గుహలో దాక్కున్నాడు. ఎక్కడెక్కడో భయంకరమైన అడవులు. ఆ దినాల్లో అడవులు అంటే చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఆ దావీదు అక్కడ అడవిలో దాక్కున్నప్పుడు మరి అడవిలో కూడా ఏం చేసేవాడంటే దావీదు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. గుహల్లో కూడా, ప్రభువా నన్ను విరోధుడుగా మరి సౌలు రాజు నన్ను ఏం చేస్తున్నాడు? తరుగుతూ ఉన్నాడు, నేనే పాపం చేయలేదు కదా అని మరి దావీదు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? సౌలునే సిగ్గుపరిచాడు తప్ప దావీదుని సిగ్గుపరచలేదు. ఒకవేళ ఆయుధాలు అనేవి పట్టుకెళ్ళి సౌలు వాళ్ళందరూ గాఢ నిద్ర ఆ గుహ ఎదురుగుండా పడుకున్నప్పుడు కూడా ఆయుధాల వలన దావీదు మీదకి ఏ ఆపద రాకుండా దేవుడే కాపాడాడు. అయితే దావీదు ఎంతో మరి దేవుని కాపుదల ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు చూడండి, ఆయన గుహల్లో దాక్కున్నప్పుడే మరి ఆ కీర్తన రాశాడట, యెహోవా నా కాపరి ఏమన్నాడు అక్కడ? గాఢాంధకార పులోవిలో నేను సంచరించినను ఏ అపాయమును రాకుండా దేవుడు నన్ను ఏం చేశాడండి? కాపాడాడు దేవుని యొక్క సన్నిధి. కనుక గాఢాంధకారం లోకంలో ఆయన మనల్ని కాపాడే దేవుడుగా, ఆయన దావీదుని ఎలాగైతే కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడు. దావీదును ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. ఆయన మనల్ని కూడా ఆయన రెక్కల నీళ్లలో దాచిపెడతాడు. ఆయన కృపలో దేవుడు బలపరుస్తాడు. దేవుని ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన వాక్యము ద్వారా బలపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని కనుక దేవుని యొక్క సన్నిధిలో విరోధుల చేతిలో నుండి దేవుడు మనల్ని కాపాడటానికి దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటాడు అనే విషయాన్ని దైవలేఖనంలో మనం చూస్తాం. దేవుని నేను చాలాసార్లు చెప్పాను. మరి అమెరికా దేశంలో ఒకసారి పెద్ద పెద్ద మిషనరీలు అందరూ కూడా మరి ఎవరెవరి దేశానికి సువార్త చెప్పడానికి వెళ్తారు అని వారందరూ కూడా ఆలోచన చేసుకున్నప్పుడు ప్రతి వారు కూడా ఆయా ప్రాంతాలు వెళ్ళటానికి ఇష్టపడ్డారట. అయితే ఒక దొరగారు, దొరసానమ్మ గారు, వారి కుమార్తె అవనొస్తున్నారు, ముగ్గురు కూడా వాళ్ళు ఏం చేశారట, మేము దేవుని యొక్క వాక్యం అందనేటువంటి ప్రాంతం అండమాన్ దీవు, నరరూప రాక్షసులు, వాళ్ళని మారుతాం, మేము వెళ్తామన్నారు. వాళ్ళు అన్నారట, అయ్యో మీరు కూడా పెద్ద వయసు కాదు, మా అమ్మాయి కూడా యవనస్తురాలు, కనుక మీరు వెళ్ళి అక్కడ సువార్త చేయటం అనేది ప్రమాదకరమైంది అంటే, అయితే లేదండి మేము వెళ్ళాలి అనుకున్నారట. దేవుని కొరకు మేము ఎన్ని కష్టాలైనా పడతాం, ఎన్ని వేదనలైనా పడతాం, అవసరమైతే మా ప్రాణాలు కూడా సమర్పించేస్తాం. నిజమే దేవుని పెట్టలేరు. పాత్ర బంధన కాలంలో, పూర్వకాలంలో మరి దేవుని దాసులు ఎంతోమంది దేవుని కొరకు వారి ప్రాణాలు అర్పించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు
వారి జీవితాలు సమర్పించిన వారుగా ఉన్నారు కనుకనే పరలోక రాజ్యంలో వారు ప్రథమ ఫలమైనటువంటి దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ఉన్నారు కనుక ఆ దేవుని బిడ్డలారా ఆ రీతిగానే వారు వెళ్ళినప్పుడు అండమాన్ దీవులోకి చుట్టూ సముద్రం, ఆ సముద్రం నుంచి పడవలోంచి వారు వెళ్ళాలి. ఆ వెళుతూ ఉంటే ఆ ఊరు దగ్గరికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్రపు రాక్షసులు ఆ సముద్రం వారిని ఈ పడవలో ఎవరో వస్తున్నారు అని వీళ్ళు చూసిన వెంటనే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని మరి శరీరంలో భయంకరమైనటువంటి రోమాలు అన్నీ కూడా కలిగి ఉండి వీళ్ళు ఎవరు మన ప్రాంతానికి వస్తున్నారు, వీళ్ళకి మరి వీళ్ళు మనకు మంచి ఆహారంగా దొరికేస్తారు అనుకుని వాళ్ళు ఆనందపడిపోయి వాళ్ళు మామూలుగా చక్కగా ముందు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏదో చిన్న గుడిసెలో పెట్టారట. వీళ్ళు అనుకున్నారట, ఓహో వీళ్ళు బాగానే మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు అని అనుకున్నారు. అయితే తీసుకెళ్ళిన తర్వాత వారు ఏం చేశారట, ఒక ప్రాంతంలో వారికి మరి వారానికో లేకపోతే ఏదో కొన్ని రోజులకి వారి సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి సంబరం ఏదో అంటారు కదా, అటువంటిది వస్తుందట. వచ్చినప్పుడు అక్కడ వారు ఒక మరి అందమైనటువంటి బలిని, అందమైన మనుషులను బలి ఇవ్వాలి. వీళ్ళు అనుకున్నారట, మరి సమయంలో మనకి పెద్దవాళ్ళు దొరసానమ్మ దొరగారు మాట ఎలాగున్నా వాళ్ళ అమ్మాయిని ఇచ్చేద్దాం బలి అని అనుకుని వాళ్ళందరూ తెల్లవార్లు కూడా త్రాగటం, ఎగరటం, తందనాలు ఆడటం అన్నీ చేసుకునే సమయంలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట, తెల్లవారుజామున 5 గంటలకి బయలుదేరి దొరసానమ్మ గారిని మరి తీసుకెళ్ళడానికి అది ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు 100 మంది దాకా ఆ దొరసానమ్మ గారు ఉన్నటువంటి గూడెం చుట్టూ వాళ్ళందరూ కూడా ముగేశారు. తెల్లవారుజామున ఏదో మరి డప్పులు గిప్పులు అన్నీ పట్టుకుని వచ్చారు. వెళ్ళి ఆ దాంట్లో కొంతమంది లోపలికి బలంగా ఉంటారు కదండి, వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తారట, ఆ దొరసానమ్మ గారు కూతుర్ని పట్టుకొని చెయ్యి పట్టుకుని రావటానికి ముందు ఒక 10 మంది వెళ్ళారట. 10 మంది వెళ్తే వాళ్ళు ముగ్గురు కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ కూడా దేవదూతలు రెక్కలు చాచారు. దేవదూతల మొఖాలు బయటకు ఉన్నాయి. వాళ్ళ రెక్కలు ఎలాగ చాచారట, దేవుని యొక్క ఆశ్రయం. ఆ రెక్కలు ఎలా అంటే వీళ్ళు ఎప్పుడైతే దగ్గరికి వెళ్తున్నారో ఆ దేవదూత నోట్లో నుంచి, ఆ దేవదూతల చేతుల్లోంచి, ఆ దేవదూతల యొక్క కళ్ళలో నుంచి పరిశుద్ధాత్మ అగ్ని గొప్పమని వచ్చి వాళ్ళ కళ్ళ మీద పడుతుందంట. వాళ్ళందరూ బాబోయని పారిపోతున్నారు. అరే మీరు తేలాపోతున్నారు, కొంచెం సీసా 1-2 ఎక్కువ వేసి ఉంటారు మీరు, మేము వెళ్తామని ఇంకా కొంచెం ఎక్కువ తాగిన వాళ్ళు మళ్ళీ ఇంకో 10 మంది వచ్చారు. వాళ్ళు కూడా కళ్ళు మాడిపోయి వాళ్ళు వచ్చేసారు. మొత్తానికి తెల్లవారులు కూడా 10 మంది వెళ్ళి అందరూ కళ్ళు పోగొట్టుకుని వచ్చారు. తెల్లవారిపోతే ఎండ వచ్చేస్తే ఇంకా దేవత ఒప్పుకోదు కనుక అని వాళ్ళ యొక్క గుడ్డి నమ్మకం కనుక వాళ్ళందరూ తెల్లవారులు ఇలాగూ ఆ దేవదూతల అగ్ని చూసి వెంటనే కళ్ళు మాడిపోయి ఒక్కొక్కడు మొఖం తాలింపు దాకలాగా అయిపోయింది. పొద్దుడికి ప్రతివాడు కళ్ళు సరిగ్గా కనపడతలేదు, కొంతమంది కనపడుతున్నాయి. అప్పుడు దొరగారు బయటకు వస్తున్నారంట, సముద్రం వారికి వెళ్తారని. దొరగారు రాత్రి మీ చుట్టూ మేము ఏదో పని నుండి వచ్చామండి అని మీ అమ్మాయిని తీసుకెళ్తారని వద్దారా అంటలేదు. వాళ్ళు ఏదో పని నుండి వచ్చామండి తెల్లరగట్ల, మరి మీ చుట్టూ కూడా ఎవరో తెల్లని బట్టలు వేసుకున్నారండి, రెక్కలు ఉన్నాయండి, చాలా దేవుడు స్వరూపం వారిలో ఉందండి. ఏమో నాకు తెలియదు, మేము ముగ్గురు మోకాళ్ళుని తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకోవటం మాకు అలవాటు కనుక మేము 3 గంటలు లేచాము, మోకరించాము, మేము ప్రార్థన చేసుకున్నామా తప్ప మా చుట్టూ ఎవరున్నారో మాకు తెలియదు. మా చుట్టూ కూడా మరి దేవుడు ఏ కాపలా పెట్టాడో మాకు తెలియదు, అది మాకు తెలీదు. మేము ఉదయాన్నే లేచేటప్పటికి క్షేమంగా చూసారా దేవుని యొక్క ఆశ్రయం ఎలా ఉంది. దేవుని బిడ్డలు అందుకే దేవుని వాక్య భాగంలో అంటాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడో నిద్రపోడు. దేవుని వాక్యంలో అన్నాడు, మనము నిద్రించుచుండగా దేవుడు మనకు కాపలా కాస్తున్నాడు. రాత్రులు మనం పడుకుంటున్నాం,
దేవుని కాపుదల ఎలాగ ఉంటుందండి దేవుని కనుక. ఎందుకంటే దేవుడు మనకి రాత్రి అంతా ఆయన కాపుదల దేవుడు. ప్రార్థన చేసుకుని పడుకోవాలి, దేవుడు కుటుంబ ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అప్పుడు నీకు దేవుని కాపుదల సమృద్ధిగా ఉంటుంది. అందరికీ దేవుని పెట్టలేదు దేవుని సరే కనుక దేవుని యొక్క అందుకే దేవుడు అన్నాడు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నేను నిన్ను కాపాడుతాను. దేవుని కాపుదల మనకు తోడుగా ఉండాలంటే మనము ఆ దొరగారు దర్శనమ్మ గారి లాగా మరి ఆ యొక్క వారి కుమార్తె ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని కాపుదలతో కనుక దేవుని సన్నిధిలో ఆయన మనకి ఎటువంటి విరోధులు వచ్చినప్పుడు కూడా ఆయన ఆశ్రయంగా ఉంటాడని 3వ ఆశ్రయాన్ని మనం నేర్చుకుంటాం. 4వ మాటలోకి వెళ్ళిపోదాం. పాపికి విడుదల చేయుటకు విడుదల కలిగించుటకు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. పాపి దేవుని పట్ల మనందరం ఉయరాల్సిన దేవుని వాక్యంలో ఉన్నాడు, ఏ భేదములు లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేము. చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మన అక్కడ ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చేట ఆయన ఎద్దకు వచ్చి ఆయన 1:40 అమ్మ చూడండి. ఆయన ఎదుట మోకాళ్ళుని ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా యేసు ప్రభు వారు ఏమన్నారు అప్పుడు? నాకు ఇష్టమే అన్నారు. దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు తెలిసింది? నేను పాపుల కొరకే వచ్చాను కానీ నేను రోగుల కొరకే వచ్చాను తప్ప ఈ లోకంలో నేను మరి ఎవరి కొరకు రాలేదన్నాడు. ఎంతవరకు? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆయన మనకు ఆయన మన పాపాలను విడిపించడానికి. కుష్ఠరోగం అంటే ఏంటి అర్థం? కుష్ఠరోగం అనేటువంటి అదొక పాపం. అంటే పాపం చేస్తే కుష్ఠరోగం వచ్చిందని కాదు. కనుక కుష్ఠరోగం ఈచుకుంటూ పాపం. మానవ జీవితంలో ఈ లోకంలో మనము ఏదైనా పాపం చేసినప్పుడు దేవుని పట్ల మరి దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని నుండి పాపికి విడుదల కావాలంటే యేసయ్య దగ్గరకు రావాలి. కనుక ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? అందరూ పారిపోయారు కదా, నేను కూడా వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళిపో అనలేదు. నాకు ఇష్టమే అన్నాడు యేసయ్య. అంటే కుష్ఠరోగిని యేసు ప్రభు వారు ఏం చేశారట? ఆయన నాకు ఇష్టమే అని ఆయన కాళ్ళు ఆయన చేతులు పట్టుకొని అతను కౌగులించుకొని అతను ప్రేమించి అతను స్వస్థత ఇచ్చారు యేసు. చూడండి, మనందరం విన్నాము చాలాసార్లు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు అందరూ పాపాత్మురాలని పేరు పెట్టారు. పాపాత్మురాలా అన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అందరూ రాళ్లతో కొడుతున్నారు, శిక్ష విధిస్తున్నారు. మరి మోషే గారి ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నారు. అయితే పాపాత్మురాలుగా ఆమెను పరిగణించారు. అయితే యేసు ప్రభు వారు అయితే అందరూ ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టారు. పాపాత్మురాలనే ఉందో తప్ప బైబిల్లో ఆమె పేరు రాయలేదు. అది యేసు ప్రభు వారు ఏం పేరు పెట్టారు చూడండి? ఆమెకి అమ్మా అని పేరు పెట్టారు. అమ్మ అనే పిలుపు ఎంతో కమ్మనైన పిలుపు అని మనందరికీ తెలుసు. తీయనైన అమ్మ అనేటువంటి పదము ప్రపంచంలో దానికి మించిన పదం లేదట దేవుని బట్టి. అంత తీయని పదం ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు తర్వాత మనకు జన్మనిచ్చినటువంటి వారు మన తల్లిదండ్రులు అంతే కదా. దేవుడు కృపచేత కనుక దేవుని సన్నిధిలో కనుక దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులు అన్నమాట దేవుని బట్టి. కనుక దేవుడిచ్చిన తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే గౌరవిస్తారో వారు దీవించబడతారంట. బైబిల్ అన్నాడు కదా, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకున్నాడు. పూర్వకాలంలో ప్రతి వారు కూడా మరి యవనస్తులేటి చిన్నపెట్టలేటి పూర్వకాలంలో ఇప్పుడు కాదులేండి, పొద్దున్నే లేచి ఆ తల్లిదండ్రులు కాళ్ళకు దండం పెట్టేవారు. అమ్మా నేను మాకు జన్మనిచ్చావమ్మా అని దండం పెట్టుకోండి. కనుక ఇప్పుడు అనేక మంది అలా చేయట్లేదు. కానీ తల్లిదండ్రులను కూడా దూషించేవారు ఉన్నారు, తిట్టేవారు ఉన్నారు. ఏదైనా చిన్న లోటు అన్నీ బాగా ఉన్నా ఎప్పుడైనా కొంచెం వాళ్ళు కొంచెం ఎక్కువ నువ్వు ఎక్కువ అమౌంట్ అడిగినప్పుడు ఇవ్వకపోతే ఆ తల్లిదండ్రులని తిట్టేవారు కూడా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను దూషించేవారు ఉన్నారు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు.
తల్లిని తండ్రిని సన్మానించు. యవనస్తుడైన తర్వాత నీ తల్లి మీద నీ తండ్రికి నీ తండ్రి మీద బాధ్యత కలిగి ఉంటారు. యేసుప్రభు వారి శిలువలో వేలాడుతూ కూడా తన కుమారుడైనటువంటి తన తల్లికి బాధ్యత, తన తల్లి యొక్క బాధ్యత యోహాను గారికి అప్పగించాడు. ఆయన శిలువలో మరణించేస్తున్నాడు కదా, వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా తల్లి కూడా ఎందుకు అనుకోవచ్చు కదా యేసయ్య. అమ్మా ఇదిగో నీ కుమారుడు. మళ్ళీ యోహాను ఏమన్నాడు, అమ్మా మరి ఇదిగో నీ తల్లి. కనుక బాధ్యత రెస్పాన్సిబిలిటీ దేవుని బిడ్డలు. కనుక తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవించబడతారు దేవుని బిడ్డలు. కనుక తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనతో కూడా మాట్లాడతాం. కనుక యేసుప్రభు వారు ఏమన్నాడు, అమ్మ అని పేరు పెట్టాడు. అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? యేసుప్రభు వారు చెప్పారు కదా, అబ్బాయి మీరు ఆమె పాపాత్మురాలు అంటున్నారు, అని రాళ్లతో కొట్టాలంటున్నారు. కనుక మీలో ఎవడు పాపం చేయలేదో మొట్టమొదటి రాయండి, పాపం లేని ఎవడు అన్నాడా అని యేసుప్రభు వారు చెప్తే అందరూ కూడా నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఎవరున్నారండి పాపం చేయను? ఆ ఊర్లో ప్రెసిడెంట్ ఆడు పెద్ద పాపాడు. ఎంతవరకు కొంచెం పదం ఉందంటే రకరకాలైన పాపాలు చేస్తాడు. అమ్మ బాబాయ్ నా పాపాలు యేసుప్రభు వారు భూమి మీద రాసేస్తున్నాడు అని యేసుప్రభు వారు రాత చూసి పారిపోయాడు. తర్వాత సెక్రటరీ, తర్వాత డిఫరెంట్ పదవులు ఉన్న వాళ్ళందరూ ఒకడు పారిపోతున్నారు. అందరూ ఆడిపోతే మేమేంది కానీ ఆ మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. యేసుప్రభు వారు ఆ పాపాత్ములైన ఆ కుమార్తె అమ్మ యేసుప్రభు వారు అన్నారు, కుమార్తె లేక అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? దేవుని శిక్ష అయితే నేను కూడా నీకు శిక్ష విధించాను, ఇక నుండి పాపము చేయదు. అమ్మాయని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువాని పిలుపు, నేనెన్నడు వినాని పలుకు, నేనెన్నడు వినాని పలుకు. తల్లి మరచిన మారువనంటివి, నా వారే విలివేసిన విడువనంటివి. ప్రేమా అద్భుత ప్రేమా నేనేలాగు మరతును ప్రభువా. ఆమె గురించే పాట కట్టారు. అమ్మాయి అని పిలిచాడు యేసయ్య దేవుని. నేను చివరి మాటలోకి వెళ్ళిపోతున్నాను. 5వ మాటలో మనం 5వ మాటను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అక్కడ దేవుని బిడ్డల చివరి మాట ఏంటంటే నిరీక్షణ కలిగించేటువంటి ఆశ్రయముగా దేవుడు మనకుంటాడట. నిరీక్షణ కలిగించేది దేవుడే మన నిరీక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మా. 6:13 అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట, గొప్పవానితో అని ప్రమాణం చేయలేకపోయినను గనుక తనతోడు 6:13 కదండి. తీయండి అమ్మా, మీరు కూడా తీయండి. బైబిల్లో ఉన్నవారు దయచేసి మీరు కూడా చక్కగా తీసి నాతో పాటు అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. 6 దేవుడు అబ్రహాము చేసినప్పుడు తాను ఇంకను ఏ గొప్పవాడితోనూ అని ప్రమాణము చేయలేకపోయిను కనుక తన తోడు అని ప్రమాణం చేయనని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదకరముగా నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదను అని చెప్పాను. ఆ మాట దేవుని సన్నిధిలో నమ్మి అతడు మనం చివరికి వచ్చేద్దామనండి. 6వ అధ్యాయం 13 నుంచి చదువుకుంటున్నప్పుడు అక్కడ అబ్రహాం గురించి రాశాడు ఆ మాట. అయితే ఏమన్నాడు అక్కడ 17-18 వచనాల్లో, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని
ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన ఈ 2 సంగతులను బట్టి మన ఎడల ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు అనే మాట ఉందండి. కనుక నిరీక్షణ అనే మాట చూడండి, అక్కడ దేవుని సన్నిధిలో ఏమన్నాడు? దేవుని సన్నిధిలో దేవుడు మనలను నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన 18వ వచనం చదవండి, తీసిన వారు మీరు కూడా బయట. శరణాగతులమైన ఏమన్నాడండి? మనలను దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ 19 కూడా చదవండి బాబు, 19వ వచనం చదవండి, 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మనాత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. లంగర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? కానీ చూడండి, మనం పడవలో వెళ్తాం, పడవలో తెరచాప అనమాట. గాలి అటు ఇటు కొడుతున్నప్పుడు మరి పడవ మరి ములుగుపోకుండా ఉండడానికి అది కొంచెం బ్యాలెన్స్ లంగర్. అలాగే నిరీక్షణలో మరి ఏంటంటే మనం శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు పడిపోకుండా దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క శక్తి మళ్ళీ పడిపోకుండా కాపాడుతూ ఉందన్నమాట దేవుని. దాన్నే లంగరు అన్నారు. అంటే దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆయన నిరీక్షణ చేత దేవుడు మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో నడిపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మనం బలపరచడానికే ఆ చివరిలో మాట ఏమన్నాడంటే, కనుక ఆ నిరీక్షణ దేవుని యొక్క సన్నిధిలో మనలను నిరీక్షణ కలిగించేటువంటి ఆశ్రయపురముగా దేవుడు మనకుంటాడట. కనుక దేవుని పెట్టలేరు మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుని యొక్క సన్నిధిలో మన నిరీక్షణ కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆయన కృప చేత, ఆయన రక్షణ చేత, ఆయన శక్తి చేత, ఆయన కృప చేత ఆయన మనల్ని కాపాడుతుంటాడు, ఆయన మనం నడిపిస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో అది నిరీక్షణ కలిగినటువంటి దేవుని వాక్యం ద్వారా మనం బలపడటానికి అనమాట దేవుని సన్నిధిలో. కనుక దేవుని బట్టి ఆ రీతిగానే మరి మనకు ముందున్నటువంటి ఎంతోమంది దైవజనులు నిరీక్షణతోటే గొప్ప సేవ చేశారు దేవుని బట్టి. విలియం కేరీ గారు ఉన్నారు. ఆయన మొట్టమొదట మన ఇండియా దేశంలో కలకత్తా అనేటువంటి ప్రాంతానికి వచ్చారట, కోల్కత్తా. ఆ ప్రాంతంలో ఆయన దేవుని స్వార్థ ప్రకటనలో ముందు ఒక చెప్పులు కుట్టేటువంటి షాపులో చిన్న జాబ్కి ఆయన జాయిన్ అయ్యారు. అలాగే నెమ్మదిగా ఆయన జోళ్ళు సొంతంగా కుట్టేటువంటి దేవుని కుమారుడిగా సొంత పని చేసుకుంటూ దేవుని సేవ చేస్తారు. సరే, అయితే ఆయన ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో చాలామంది పిల్లలు చదువు లేకుండా, ఎందుకంటే ఆ దినాల్లో అంటరానితనం ఎక్కువ ఉండేది. మన చిన్నప్పుడు బాగా ఇంకా మనకంటే మన తాతల ముత్తాతల ముందైతే ఇంకా అంటరానితనం, మరి తక్కువ జాతి వాళ్ళని అలాగ వాళ్ళు ఎంతగానో చాలామంది అనేక రకాలైనటువంటి మనుషులు మరి కొంచెం అలాంటి అంటరానితనం అనేటువంటి భేదాన్ని చూపించేటువంటి ఆ ప్రాంతాలను చూసినప్పుడు కలకత్తాలో ఆ ప్రాంతంలో మురికివాడలో ఆయన చూసిన చాలా బాధపడ్డాడట విలియం కేరీ గారు వచ్చిన కొత్తలో. అయితే కొంతమంది పిల్లలు చదువు లేకుండా, ఎందుకంటే ఎవరో బాగా కొంచెం ఏదో ఎక్కువ కులం అని వాళ్ళని వీళ్ళని ఏదో కొద్దిమంది వెళ్తున్నారు తప్ప వీళ్ళకి చదువు లేదు. అలాగూ కలకత్తా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 స్కూల్స్ పెట్టించాడట. సరే, దేవుని యొక్క సేవ, దేవుని ఎన్నో కష్టాలు సొంతంగా పనిచేసుకుంటూ ఆయన స్కూలు. అలాగే ఆ దినాల్లో చాలామంది కొంచెం బాగా వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది కలిగిన వారి అందరికీ కూడా బ్యాంకులో వ్యవసాయ సంబంధించి బ్యాంకులను పెట్టించి అలాగే సహాయం చేయించేవాడు. అంటే దేవుని ఇలాగూ చేస్తూ దేవుని స్వార్థ వారికి మరి అందించేటువంటి ఒక మంచి దేవుని దాసులుగా.
తర్వాత మనందరికి తెలుసు గొప్ప పని ఏంటంటే దేవుని యొక్క గ్రంథాన్ని, కొత్త నిబంధనని తెలుగులో రాశాడు. ఒక బేపనాయన దగ్గర తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు రాదు కదా, కనుక ఆ బేపనాయన దగ్గర తెలుగు నేర్చుకుని ఆయన ఈ కొత్త నిబంధన గ్రంథాన్ని ఆయన అంటే దేవుని సేవలో ఆయన చేసిన పనులన్నీ అలాగ ఉండిపోయి దేవుని పెట్టి. కనుక మన నిరీక్షణ ఏంటంటే దేవుని కొరకు మనం ఏం చేసాం, దేవుని కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నామా? చిన్న పని అయినా, చిన్న సేవ అయినా, చిన్న దేవుని పని అయినా, చిన్న దేవుని మందిరం పని అయినా, లేకపోతే దేవుని మందిరానికి సంబంధించినటువంటి చిన్న పేదల సేవ అయినా మనం ఏదైనా చేయగలిగితే అది పరలోకంలో మనకు ఎంతో ఆశీర్వాదం. భూలోకంలో కూడా మన పెట్టలని దేవుడు దీవిస్తాడు. మనం చేయగలనంతే. విలియం కేరీ గారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఎంతోమంది ఉన్నతమైన ఆయన మెచ్చుకునేవారు. 100 స్కూల్స్ పెట్టించడం అంటే మాట్లాడి, చిన్న చిన్న స్కూల్స్ అయినండి, వాళ్ళ చదువులు చెప్పించడం. దేవుని పెట్టారు ఎంతో మంచి మరి దేవుని పేరట మంచి కార్యాలు దేవుని పెట్టారు ఆయన చేసి మరి దేవుని దాసుడుగా ఎంతో మంచి మన ఇండియాలో సువార్త ప్రకటించి గొప్ప సేవకుడిగా దీవించబట్టాడు. కనుక దేవుని సన్నిధిలో మనము అంత గొప్ప పని చేయలేము, కానీ మనం చేయగలిగినంతే మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న ఊరిలోనే చిన్న సేవ, చిన్న పరిచర్య, ఆ పరిచర్య మనకే దేవుని యొక్క ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగూ నిరీక్షణ కలిగినటువంటి దేవుని యొక్క ఆశ్రయము మనకు తోడుగా ఉంటున్న దేవుడు మనకున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం భయపడక్కర్లేదు. ఈ లోకంలో ఎన్నెన్ని శోధనలు వచ్చినా, ఎన్నెన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్నెన్ని బాధలు వచ్చినా దేవుడే మనకు ఆశ్రయముగా ఉండి ఆయనే నడిపించి మనం బలపరిచే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయాన్ని కోరుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి వాగ్దానం 50వ అధ్యాయం, కీర్తనలో 50వ అధ్యాయము 15వ వచనం తీయండమ్మా. బైబిల్ అన్నవారు తీయండి. మీ దగ్గర మన టీవీ దగ్గర కూర్చున్నవారు, లేకపోతే వాక్యం దగ్గర కూర్చున్నవారు దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దాన వాక్యాన్ని తీసుకోండి. దేవుని సన్నిధిలో 50వ అధ్యాయము 15వ వచనంలో ఏముందమ్మా చదవండి. నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. అది దేవుడు నీవు నన్ను ఘనపరచదు, మహిమపరచదు. దేవుని సన్నిధిలో మనకి ఎటువంటి ఆపదలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బలహీనతలు ఎదురైనా మొరపెడదాం. దేవుడే మనకు ఆశ్రయముగా ఉండి ఆయన మనలను విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గొప్పగలిగిన దేవానికి పొందడం. నీ మహాకృపను బట్టి గతించినటువంటి 7 నెలలు నాయన, 8వ నెల ఆగస్టు నెల మొదటి వారం మాకు ఇచ్చారు. ఈ కృప ఎంత గొప్పది నాయన. ఈ లోకంలో గడిచిన కాలంలో ఎన్నో శోధల నుండి మీ అందరినీ విడిపించారు. కుటుంబాలు విడిపించారు, బిడ్డల్ని విడిపించారు నాయన, అందరినీ విడిపించారు, అందరినీ కాపాడారు, అందరినీ నడిపించారు. దేవాను నాయన నీ సన్నిధిలో నాయన బిడ్డలమైన మేము నాయన ఈ రీతిగా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలో నాయన నీ వాక్యం ద్వారా మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు తోడు, మీరే మాకు నీడ నాయన, మీరే ఆశ్రయంగా ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. అన్ని విషయాల్లో కూడా మాకు తోడుగా ఉన్నారు తండ్రి. అందుకు నీకు కోట్లు కోట్లు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. వాక్యం ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ, సంఘ పెద్దలను, కుటుంబాలను, బిడ్డలను, గృహాలను దీవించండి. ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డలు, పెద్దవారు, యవనస్తులు ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి. మీ కాపుదల దయచేయండి. వైరస్ కాలంలో ప్రభువా మా గృహాల చుట్టూ, అందరి గృహాల చుట్టూ, ప్రపంచంలో ప్రతి మానవ కోటి చుట్టూ యేసయ్యా అని ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుని వాళ్ళందరి గృహాల చుట్టూ మీ కాపుదల దయచేసి నడిపించండి. మీరు మహిమ పొందండి. బలమైన కాపుదలతో నింపి నడిపించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా ప్రపంచంలో నాయన ఎంతమంది నాయన ఈ వైరస్ వలన ఎన్నో బాధలు పడుతున్నారు. చాలామంది వచ్చినప్పటికీ విడుదల పొందుతున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు. ఇంకా ఎవరైనా నాయన ప్రభువా నాయన మరి విడుదల పొందలేక ఉంటే వారందరికీ విడుదల కలిగి, ఎందుకంటే
మేము శరీరంతో ఉన్నాం కనుక శరీర సంబంధ బలహీనతలు వచ్చినప్పటికీ విడుదలిచ్చే దేవుడు నాయన. కుమారుడు కూడా విడుదల ఇచ్చారు, అందరికీ ఇచ్చారని మేము నమ్ముచున్నాము తండ్రి. అందరికీ ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. అందరూ బలంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శక్తివంతులుగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షి రాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదరన్నారు తండ్రి. బలహీనతల నాయన ప్రభు ప్రతి వారి నుండి తీసి తొలగించి నూతన బలంతో నింపి నడిపించండి. మీరు మహిమ పొందండి ఈ సన్నిధిలో ప్రభువా. కృపను బట్టి నాయన ప్రభువా ఈ వాక్య భాగం ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి నాయన ప్రభువా. మా సంఘ బిడ్డలు నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు కూడా మరి నాయన లాక్డౌన్ కాలంలో మరి పనిపాట్ల విషయంలో, ఉద్యోగాల విషయంలో, బిడ్డల రాకపోకల విషయంలో, నాయన కుటుంబాల విషయంలో, బిడ్డలు బయటికి వెళ్ళి మళ్ళీ రావటం విషయంలో అందరికీ మీ కాపుదల దయచేసి బలపరచండి. మీరు మహిమ పొందండి, బలమైన దేవుని కనిపించండి. మా సంఘ బిడ్డలు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారో వారికి కూడా మీ కాపుదల దయచేసి నడిపించండి. మహిమ ఘనత మీరే పొందుతారు. రాజులందరూ, మనుషులందరూ, అధికారులందరూ క్షేమంగా ఉండాలి ప్రభు. లోకమంతా నీ బిడ్డలు అయిపోవాలి. అదే మా ప్రార్థన ప్రభు. ఆమె స్తోత్రం. గుడ్డివారు కుష్ఠరోగులు బలహీనులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారు కూడా మీకు ఆపుతారు. ఆహారం లేనివారు, వస్త్రాలు లేనివారు, ఆయన పూటకి ఆహారం లేని బిడ్డలు ఇబ్బందులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అందరికీ మీకు ఆపుదల ఇచ్చేయండి. వారికంటే గొప్పవారు మన కాదు. ఆయన అనేక మంది ఆయన అనాథులుగా రోడ్ల పక్క, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఉండి ఎన్నో బాధలు పడేవారు అన్నారు. వారికంటే మేము యోగ్యులం కాదు నాయన. అంతా మీ కృప, మీ దయ, మీ యొక్క ఆదరణ తప్ప నాయన. అలాగే అందరూ కూడా అందరూ కాపాడబడాలి. అందరికీ నీ కృప. విడుదలైన మనిషి యెరూషలేము క్షేమంగా ఉండాలి. బలపరిచి దీవించండి. మీరు మహిమ పొందండి. ఈ ఆదివారపు దీవెనలు బిడ్డల అందరి మీద సమృద్ధిగా కుమ్మరించండి. మీరు మహిమ పొందండి. ఎంతమంది దైవజనులు ఎలాగో సేవ చేస్తున్నారో వారందరినీ దీవించండి. ఆయన బలపరచండి. ఇంకా నీ సేవలో బలంగా వాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా నీ సేవకు ఏ ఆటంకం రాదనాయన చెయ్యాలి ఆయన. ఏదో విధంగా పౌలు గారు అన్నాడు, శక్తి చేతనైన, యుక్తి చేతనైన నా స్వార్థ ప్రకటించమన్నాడు తండ్రి. అలాగే నీ స్వార్థను ప్రకటించుకుంటూ మా జీవితకాలమంతా నీ పాత్రులుగా మమ్మల్ని వాడుకోండి, అందరినీ వాడుకోండి. బలపరిచి దీవించి నడిపించండి. మహిమ ఘనత మీరు పొందుకోండి. అదే కుటుంబాన్ని కూడా ఈ బలమైన పరిచర్యలో బలంగా 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 వాడుకుంటున్నారు. ఇంకా బలంగా వాడుకోండి. కుమారుని కూడా బలపరిచారు. ఇంకా బలమైన సేవలోనే వాడుకోండి. బలమైన కార్యాలతో నింపండి. అందరినీ వాడుకోండి. బలమైన కార్యాలతో నింపి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసు నామములో నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్నగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరమందు నెరవేరును, భూమి యందు నెరవేరును. మరదిన ఆహారం మా దయచు. మళ్ళీ అపరాధం చేస్తున్నాను క్షమించే ప్రకారం అపరాధాలు క్షమించున్నాను. శోధనలో తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దీవెను మా సంఘ బిడ్డలందరికీ, కుటుంబాలకి, సంఘ పెద్దలకు, అలాగే ఆయన ప్రేమించే భక్తులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ కోటికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. పంపము దేవ దీవెనలతో, పంపము పంపుము దయ చేత పతిత పవనన, ఇంపు గణేశ ప్రియముగను. పంపుము దేవ దీవెనలతో, పంపుము. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని పేట మరొకసారి వందనాలు చేస్తున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు.